హలో అండి. ఈ వీడియోలో అయితే ఈరోజు పాకుండలైతే తయారు చేస్తున్నాము. దానికోసం ఇవి మామూలు పాకుండలు కాదండి, చిమ్మిడి పాకుండలు. దానికోసం స్టవ్ వెలిగించి బాండీ తీసుకుని దానిలో హాఫ్ కేజీ వరకు వేరుశనగుళ్ళు వేసుకుని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. చల్లారాక వాటి మీద పట్టు తీసుకోవాలి. మిక్సీ పట్టుకుని ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని రోట్లో వేసుకొని చక్కగా దంచుకోవాలండి. మామూలుగా అయితే వేరుశనగుళ్ళే దంచుకోవాలి. కానీ అంత దంచలేం కాబట్టి ఈ మిక్సీ పట్టింది వేసుకొని చక్కగా అయితే దంచుకోవాలి. దీనిలో హాఫ్ కేజీ వరకు బెల్లం అయితే వేసుకొని నూనె బయటకు వచ్చేంత వరకు దంచుకోవాలండి. రోట్లో కుమ్ముకున్నది చాలా టేస్ట్ అయితే వస్తది. అందువల్ల రోట్లోనే చేసుకోండి. చిమ్మిడి అయితే రెడీ అయింది. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. ముప్పావు కేజీ బియ్యం అయితే తీసుకుని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుని మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ బియ్యాన్ని మార్నింగే తీసుకొని ఆరబెట్టుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి దాన్ని. మిక్సీ పట్టింది చక్కగా అయితే మెత్తటి జల్లెడతో జల్లించుకోవాలి. పిండైతే చాలా మెత్తగా ఉండాలండి. అప్పుడే వస్తది. పాకానికి హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని చక్కగా అయితే పాకాన్ని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి. పాకం బాగా మరిగేంత వరకు అలా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని. పాకం ఆ ఉడికి స్మెల్‌తోనే తినేయాలనిపిస్తది ఏ వంటైనా. అంత టేస్టీగా అనిపిస్తదండి. బెల్లం మంచిదైతే మనం కళ్ళు మూసుకొచ్చేస్తాయన్నమాట వంటలు ఏవైనా సరే. అసలైన టేస్ట్ అంతా బెల్లం ఉంటది. అందువల్ల మంచి బెల్లం అయితే తీసుకోవాలి. పాకం వచ్చేసిందండి. ఈ విధంగా ఉండైతే మనం కరెక్ట్‌గా వచ్చినట్టుగాని బాగా గట్టిగా కాదు, బాగా మెత్తగా కాదు, మీడియంగా ఉంది కదండీ! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఒకరు కలుపుతుంటే ఒకరు పిండి వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా అలా కలుపుతూనే ఉండాలి ఫాస్ట్‌గాని. గట్టిగా అయ్యేంత వరకు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. బాగా గట్టిగా అయ్యేంత వరకు పిండంతా వేసుకోవాలి. నేను ఇంకా వాటర్ ఏస్తున్నారో చూపిస్తున్నాను. కానీ ఇంకా గట్టిగా కలుపుకోవాలి. దీనిలో హాట్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ గట్టి పిండంతా లూజ్‌గా చేసుకోవాలి. లూజ్ కాదు. దోసల పిండి ఏ విధంగా అయితే ఉంటదో ఆ విధంగా అయితే చేసుకోవాలి. పగలకుండా రావాలంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. అవైతే కంపల్సరీ ఫాలో అవ్వాలి మనం. చిమ్మిడి అయితే వేసుకుని దాన్ని మొత్తం అంతా కవర్ చేసి మనం బూరెలు ఏ విధంగా అయితే వేసుకుంటామో మరుగుతున్న నూనెలో సేమ్ అలానే ఇవి కూడా 1 బై 1 వేసుకుంటూ చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. మంట కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉండాలండి. అంతే ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం.